ఫిరాయింపులపై వచ్చే వారం కీలక తీర్పు. అనర్హతపై నిర్ణయం తీసుకోక తప్పని స్థితిలో స్పీకర్ రేవంత్ రెడ్డి ఫిరాయింపుల ప్రోత్సాహానికి సుప్రీంకోర్టు చెక్. వేటు పడితే ఇక ఫిరాయింపులకు అడ్డుపడ్డట్టే. ఎమ్మెల్యేల ఫిరాయింపులు చేసి ప్రతిపక్షాల్ని బలహీనపర్చాలన్న సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. 3 ఎమ్మెల్యేలు ఎన్నికలు జరిగిన 3 నెలల్లోనే బీఆర్ఎస్ ను వీడి సీఎం సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ అంశంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హైకోర్టులో తర్వాత సుప్రీంకోర్టులోనూ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై విచారించిన ధర్మాసనం నోటీసులు జారీ చేయడానికి 10 నెలలు పట్టిందా అని అసెంబ్లీ కార్యదర్శి తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. సహేతుక సమయంలో నిర్ణయం తీసుకోవాలని చెప్పిందన్న న్యాయవాది సమాధానాన్ని తప్పుపట్టిన ధర్మాసనం మొత్తం పదవీకాలం అయ్యేలోగా నిర్ణయం తీసుకోవడం కాదని సూచించింది. స్పీకర్ను అడిగి చెప్తామన్న న్యాయవాదిని నిలదీసిన న్యాయమూర్తులు ఫోన్ చేసి కనుక్కోవాలని వారం రోజులకు కేసును వాయిదా వేసింది. ఫిబ్రవరి 10న ఈ కేసులో మరోసారి వాదనలు జరగనున్నాయి. ఇప్పటికే అనర్హత వేటు వ్యాజ్యాలపై పలుసార్లు విచారించిన సుప్రీంకోర్టు స్పీకర్లు విజ్ఞతతో నిర్ణయం తీసుకుంటారని భావించింది. కానీ సహేతుక సమయం అంటే చాలా మంది తమకు తోచిన రీతిలో నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందుకే ఈసారి జరిగే వాదనల్లో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంటుందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. ముందుగా హైకోర్టు సింగిల్ బెంచ్ స్పీకర్ 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని సూచించింది. దీన్ని ప్రభుత్వం హైకోర్టులోని డివిజన్ బెంచ్ ముందు అప్పీల్ చేసింది. అప్పుడు సుప్రీంకోర్టు ఓ కేసులో చెప్పిన రూలింగ్ ను ప్రస్తావించిన డివిజన్ బెంచ్ సహేతుక సమయంలో స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని సూచించింది. ఈ తీర్పుపైనే పాడి కౌశిక్ రెడ్డి సహా ఇతరులు సుప్రీంకోర్టుకి అప్పీల్ కు వెళ్లారు. ఇలా ఫిరాయింపులపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే మరింత మంది పార్టీలు మారతారని పిటిషనర్లు చెప్పారు. ఈ విషయంపై తాజాగా రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. సుప్రీంకోర్టు ఏదో ఒక నిర్ణయం ప్రకటిస్తుందని అందరూ భావిస్తున్నారు. ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించకుండా పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. ఒకవేళ ధర్మాసనం ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై తాము సూచించిన సమయంలోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశిస్తే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఇరుకును పడుతుంది. ఖచ్చితమైన సమయంలోగా నిర్ణయాన్ని ప్రకటించాల్సి వస్తే వాళ్లపై ఎలాంటి చర్యలు లేకుండా స్పీకర్ జాగ్రత్త పడే అవకాశం ఉంది. కానీ పిటిషనర్లు కూడా ఆ నిర్ణయం పైన సుప్రీంకోర్టులో అప్పీల్ చేసే అవకాశం ఉంది. అప్పుడు ఖచ్చితంగా సుప్రీంకోర్టు నిర్ణయమే స్పీకర్కు శిరోధార్యం అవుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఆ 3 ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడం తప్ప స్పీకర్కు ఇంకో మార్గం ఉండదు. అనర్హత పిటిషన్లపై ఇంకెంత మాత్రం తాత్సారం చేయడం స్పీకర్ స్థానానికి మంచిది కాదు. ఇప్పటికే సుప్రీంకోర్టు ధర్మాసనం అసెంబ్లీ కార్యదర్శిని ఆయన తరపు న్యాయవాదిని సూటిగా ప్రశ్నించింది. 2 వారాల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని గట్టిగానే చెప్పింది. ఇప్పుడు స్పీకర్ కార్యాలయం వచ్చే ఫిబ్రవరి 10లోగా కోర్టుకు ఏదో ఒక నిర్ణయం వెలువర్చక తప్పదు. ఒకవేళ అనర్హత వేటు వేస్తే మాత్రం రేవంత్ రెడ్డి ప్రోత్సహిస్తున్న ఫిరాయింపులకు బ్రేక్ పడనుంది. స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజల తీర్పును తుంగలోకి తొక్కి అధికారం కోసం పార్టీ మారే వారికి సుప్రీంకోర్టు తీర్పు ఒక హెచ్చరిక కానుంది. ఒకవేళ అదే జరిగితే రాష్ట్రంలో ఉప ఎన్నికలు తప్పవు. ఎలాగోలా గెలిచి బయటపడ్డామనుకున్న ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మళ్లీ ఎన్నికలంటే తలకు మించిన భారమని భయపడుతున్నారు. రేవంత్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలకు వెళ్తే ఓటమి తప్పదని భావిస్తున్నారు. ఇప్పుడిప్పుడే బీఆర్ఎస్ ప్రజల్లో పోరాటాలతో పట్టు సాధిస్తోంది. ఈ సమయంలో తాము ఎన్నికలకు ఖర్చు పెట్టలేమని ఎలాగైనా అనర్హత వేటు తప్పించుకోవాలని భావిస్తున్నారు. ఇక రేవంత్ రెడ్డి సైతం ఉప ఎన్నికలు తమ ఏడాది పాలనకు రెఫరెండంగా మారతాయని ఆందోళన చెందుతున్నారు. 6 గ్యారంటీలు సహా ఏ పథకాన్ని ఇప్పటి వరకు సక్రమంగా అమలు జరపనాయన ప్రజలు వ్యతిరేకతతో ఉన్నారన్న వాస్తవాన్ని గుర్తించారు. అందుకే ఎలాగైనా అనర్హత వేటు వేయకుండా ఈ ఎమ్మెల్యేల్ని కాపాడుకోవాలని అనుకుంటున్నారు.